రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ చందులాల్. మీరు చూస్తున్నది రైతు రక్షణ యూట్యూబ్ ఛానల్. నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను, రైతు పంట వేయకముందు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు. అందులో భాగంగానే రైతు పంట మార్పిడి, విత్తన శుద్ధి చేయాలి, అదేవిధంగా పశువులు లేదా సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి. అవి లేని సమక్షంలో లేదా రైతులకు అధిక రేటు ఉండడం వల్ల కొనలేని పరిస్థితిలో పచ్చిరొట్టె పైరును ఖచ్చితంగా వాడాలి. పచ్చిరొట్టె పైరును మనము వేయడం వల్ల రైతుకి నేల అనేది సారవంతం అయిపోతుంది. అంటే నేలలో కర్బన శాతం పెరుగుతుంది. దాదాపు మనం ఎక్కడ చూసినా కానీ కర్బన్ అనేది 1 కంటే తక్కువనే ఉంది. అంటే 0.5 లేదంటే 1% అనేది ఉంటుంది. సాధారణంగా నేలలో 2 నుండి 4% వరకు కర్బన శాతం అనేది ఉండాలి. అంటే మనకి తక్కువ ఉందంటే నేలలో సారం అనేది తగ్గిపోయింది. రోజు రోజుకు విపరీతమైనటువంటి రసాయన ఎరువులను వాడడం వల్ల భూసారం అనేది రోజు రోజుకు తగ్గిపోతుంది. ఎక్కడ చూసినా మనకి నేల అనేది సారవంతం లేకపోయింది. కాబట్టి మనము ఈ యొక్క ఎరువులను ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వీటితో పాటు మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాము, రైతులకు అనేక రకాల సమస్యలు, లేదంటే అనేక రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్తో పాటు అనేక రకాల చీడపీడ పురుగులు సోకి పంట నష్టం అనేది జరుగుతుంది. అంటే కాయ దశలో కాయ రాలిపోవడము, పూత దశలో పూత రాలిపోవడము, అంతేకాకుండా ఆకులు రాలిపోవడము, వేర్లు కుళ్ళిపోవడము, చివరికి చెట్టు చనిపోవడం అనేది జరుగుతుంది. రైతు ఇంత పెట్టుబడి పెడతాడు, లాస్ట్కు చేతికి వచ్చే టైంలో ఇవన్నీ జరుగుతుంటే చివరికి ఏం చేయాలన్న దిక్కు తోచని పరిస్థితిలో చివరికి పంటను వదిలిపెట్టడం అనేది జరుగుతుంది. మనం చూస్తూనే ఉంటాము. ఈ సమస్యలన్నింటినీ మనము అధిగమించాలంటే ఖచ్చితంగా మనం పైన ఉన్నటువంటి అన్నింటినీ మనం పాటించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. గత 2-3 సంవత్సరాలను చూస్తున్నట్లయితే ముఖ్యంగా వేరుకుళ్ళు సమస్య అనేది విపరీతంగా వస్తుంది. ఈ వేరుకుళ్ళు సమస్య అనేది విల్ట్ అనేది విపరీతంగా వచ్చి పంట నష్టం విపరీతంగా జరుగుతుంది. ఈ వేరుకుళ్ళు సమస్య అనేది రైతు పంటకు సమస్యగా మారింది. ఇది ఒకసారి వచ్చిందంటే పోవడం చాలా కష్టం అవుతుంది. దాదాపుగా ఈ పంటకి చికిత్స అనేది లేదు. ఇది ముఖ్యంగా ఫంగస్ వల్ల వస్తుంది. ఈ వేరుకుళ్ళు సమస్య అనేది ముఖ్యంగా ఫంగస్ వల్ల వస్తుంది. ఫంగస్ అనేది ముఖ్యంగా ఫిజేరియన్ రకానికి చెందినటువంటి ఫంగస్ కారణమవుతుంది. ఇందులో ఫిజేరియన్ రకానికి కాటన్కు చూసినట్లయితే ఫిజేరియం ఆక్సిఫోరం అనే ఫంగస్ కారణమైతే, మిర్చి మరియు టమాటాల్లో ఫిజేరియం లైకోఫర్సి అనే ఫంగస్ కారణమవుతుంది. ఈ ఫంగస్ మనకి భూమిలోనే పుట్టి ముఖ్యంగా మొట్టమొదటిసారిగా వేరు వ్యవస్థను కుళ్ళింపజేస్తుంది. దీన్ని మనం వేరుకుళ్ళు సమస్య అని అంటాము. ఈ వేరును కుళ్ళింపజేయడంతో పాటు మొక్క నుండి అంటే భూమి నుండి పోషకాహారాలను లేదంటే నీటిని సరఫరా చేసే ప్రధానమైనటువంటి కణజాలం జైలం. ఈ జైలం కణజాలం మీద ప్రభావం చూపి ఈ సరఫరాను ఆపివేయడం అనేది జరుగుతుంది. తద్వారా అంతేకాకుండా మొక్కలో ఉన్నటువంటి అనేక రకాల మిగతా కణజాలాలకు కూడా సోకి వాటి యొక్క సరఫరాను కూడా ఆపేస్తుంది. తద్వారా మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంతకు ముందు వేసినటువంటి పంటలో ఈ సమస్య వేరుకుళ్ళు సమస్య కనుక ఉంటే వాటికి మనం తగు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మనం మళ్ళీ కొత్త పంట వేసే దాంట్లో ఈ సమస్య వచ్చే ఆస్కారం ఉంది. విపరీతమైనటువంటి పంట నష్టం చేకూర్చే ఆస్కారం ఉంది. ఈ సమస్యలన్నింటినీ మనము అధిగమించడానికి మనకు విట్రో లైఫ్ సైన్సెస్ వాళ్ళు బ్లాక్ పోర్ట్ పి అనేటువంటి 2 ప్రోడక్ట్లని మన ముందు ఉంచడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏం చేస్తుందంటే ఈ బ్లాక్ పోర్ట్ పి అనేది వేరుకుళ్ళు సమస్యలను నివారించి మనకి మొక్కను ఆరోగ్యవంతంగా ఉంచడంలో మరియు మొక్కకు అనేక రకాల పోషకాహారాలను అందించడంలో బాగా తోడ్పడుతుంది. ఈ యొక్క ప్రోడక్ట్ గురించి మనము తెలుసుకునే ముందు నా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రైతు సోదరులారా. అయితే మనము సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ముఖ్యంగా ఈ బ్లాక్ పోర్ట్ పి అనేది బ్లాక్ పోర్ట్ అనేది చెలక పొలంలో వాడతాం. చెలక పొలం అంటే వరి, ముఖ్యంగా చెలక పొలం అంటే పత్తి, మిర్చి, మొక్కజొన్న, వేరుశనగతో పాటు ఇతర చిరుధాన్యాలకు సంబంధించిన అన్నింటిలో మనము ఈ బ్లాక్ పోర్ట్ని వాడతాము. అదేవిధంగా బ్లాక్ పోర్ట్ని స్పెషల్గా వరి పొలానికి వాడతాం. ఈ వరి పొలంలో బ్లాక్ పోర్ట్ పి అనేది చాలా బాగా పనిచేస్తుంది. వీటిని మనము ఇది మార్కెట్లో 1 kg చొప్పున దొరుకుతుంది. దీన్ని
విట్రో లైఫ్ సైన్సెస్ వాళ్ళు ఈ యొక్క ప్రోడక్ట్ను తయారు చేయడం అనేది జరిగింది. ఇందులో ముఖ్యంగా సైనోబ్యాక్టీరియాను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ 1 kg ప్రోడక్ట్ని 1 ఎకరానికి ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో ఇసుకను లేదా పొడి మట్టిని తీసుకొని అందులో ఈ 1 kg ప్రోడక్ట్ని కలిపి చల్లాలి. మొత్తం చల్లినట్లయితే చల్లిన తర్వాత మనకి ఈ ప్రోడక్ట్కి వాటర్ కనుక తగిలితే దాని యొక్క సంఖ్యను విపరీతంగా పెంచుకుంటుంది. ఈ భూమిలో విపరీతంగా పెంచుకుంటుంది. అంటే సైనోబ్యాక్టీరియాను విపరీతంగా ఈ నేలలో పెంచుకుంటుంది. దీనివల్ల మనకి ఏంటంటే మొక్కకు హాని కలిగించేటువంటి బ్యాక్టీరియా, వైరస్, ముఖ్యంగా ఫంగస్ అంటే వేరుకుళ్ళు సమస్యను నివారించడంలో బాగా తోడ్పడుతుంది. ఆ ఫంగస్ ఇవన్నీ ఏమన్నా ఉన్నా మన మొక్కకు హాని కలిగించే బ్యాక్టీరియా, వైరస్తో పాటు ఫంగస్తో పాటు అనేక రకాల వేరుకుళ్ళకు సంబంధించినటువంటి ఏవైనా ఉన్న వాటన్నింటినీ చంపి ఇది తింటుంది, ఆహారంగా తీసుకుంటుంది. అంటే ఒక రకంగా పారాసైట్ లెక్క పనిచేస్తుంది. అంటే పారాసైట్ అంటే ఒక జీవి ఇంకొక జీవిని చంపి తినడంలో బాగా తోడ్పడుతుంది. దాన్నే మనము పారాసైట్ అని అంటాము. అంతేకాకుండా దీని యొక్క సెల్ఫ్ లైఫ్ అంటే జీవితకాలం అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ని మనము చల్లిన తర్వాత దీనికి కనుక వాటర్ తగిలితే దీని సంఖ్యను విపరీతంగా పెంచుకుంటుంది. ఉదాహరణకు చూసినట్లయితే బయోఫర్టిలైజర్ల యొక్క సెల్ఫ్ లైఫ్ అనేది జీవితకాలం అనేది 6 నెలలు లేదా 1 సంవత్సరం వరకు ఉంటుంది. కానీ ఈ ప్రోడక్ట్ యొక్క జీవితకాలం అనేది సైనోబ్యాక్టీరియా జీవితకాలం అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ని మనం చల్లిన వెంటనే ఇది బాగా విచ్ఛిన్నమవుతుంది. భూమిలో మొక్కకు హాని కలిగించేటువంటి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్లని తిని ఆహారంగా తీసుకుంటుంది. కాబట్టి భూమిలో అలాంటి మొక్కకు హాని కలిగించేటివన్నీ పోతాయి. తద్వారా మనకి పంట వేసినట్లయితే ఆ పంట అధిక దిగుబడి రావడము, అనేక చీడపీడల ఉధృతిని తట్టుకొని మొక్క ఆరోగ్యవంతంగా బతికి మనకి పంట అధిక దిగుబడి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా తోడ్పడుతుంది. అంతేకాకుండా ఈ బ్లాక్ పోర్ట్ పీలో మనము ఫెర్మెంటేషన్ ప్రాసెస్, ఇందులో ఆయిల్ కేక్ను కలుపుతారు. ఆయిల్ కేక్ని కలపడం వల్ల, ఆయిల్ కేక్ని ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చేయడం వల్ల ఇందులో కూడా మొక్కకి మేలు కలిగించేటువంటివి అండ్ భూసారాన్ని పెంచే బ్యాక్టీరియా అనేది ఉత్పన్నమవుతుంది. వాటి వల్ల మనకి ఏమవుతుందంటే ఈ ఫెర్మెంటేషన్ చేయడం వల్ల మనకి ఒక మొక్కకు మేలు కలిగించేటువంటిది, అదేవిధంగా భూసారాన్ని పెంచే బ్యాక్టీరియా అనేది ఉత్పన్నమవుతుంది. ఆ బ్యాక్టీరియా మొక్కలో మెటబాలిజాన్ని పెంచుతుంది. మెటబాలిజాన్ని పెంచడం అంటే మొక్కలో జీర్ణక్రియ వ్యవస్థని అధికంగా పెంచుతుంది. ఆకలిని బాగా అయ్యేటట్లు చేస్తుంది. తద్వారా మొక్క నేల నుండి అనేక రకాల పోషకాహారాలని లేదంటే నీటిని తీసుకొని దృఢంగా గట్టిగా పెరుగుతుంది. అంతేకాకుండా మొక్క యొక్క ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ, మొక్క వేరు వ్యవస్థ నుండి అధిక మోతాదులో ఆహారాన్ని తీసుకోవడంలో బాగా తోడ్పడుతుంది. అంతేకాకుండా ఇది భూమిని గుల్లబరిచి తేలికపాటి నేలగా మార్చడంలో బాగా తోడ్పడుతుంది. ఈ విధంగా తోడ్పడి మనకి చౌడు సమస్యల్ని తేలికపాటి నేలగా మార్చుకోవచ్చు. అంతేకాకుండా రసాయన ఎరువుల వాడకాన్ని కూడా మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు. అంతేవిధంగా ముఖ్యంగా వేరుకుళ్ళు సమస్యకి బాగా విపరీతంగా తోడ్పడుతుంది. దీనిని మనము దున్నేటప్పుడు కానీ దున్నిన తర్వాత కానీ దీన్ని మనం చల్లినట్లయితే వేరుకుళ్ళు సమస్యల బారి నుండి కూడా మనం తప్పించుకోవచ్చు. ఆ విధంగా చేయడం వల్ల పంట అధిక దిగుబడి రావడమే కాకుండా మొక్కలో రోగ నిరోధక శక్తి అనేది పెరిగిపోతుంది. అంతేకాకుండా వేరు వ్యవస్థని బాగా విపరీతంగా డెవలప్ అయ్యేటట్టు చేస్తుంది. అంటే తల్లి వేరు వ్యవస్థ నుండి పిల్ల వేరు వ్యవస్థ రావడంలోనూ ఆ విధంగా రావడంలోనూ బాగా తోడ్పడుతుంది. ఆ విధంగా వేరు వ్యవస్థ విపరీతంగా డెవలప్ కావడం వల్ల మొక్క నేలకి భూమికి గట్టిగా అతుక్కొని పోయి భూమిలో ఉండేటువంటి అనేక రకాల పోషకాహారాలను తీసుకొని మొక్క దృఢంగా అనేక రకాల పోషకాహారాన్ని కాండం నుండి మొక్క యొక్క భాగాలకు కొమ్మ నుండి పత్రాలకి అందించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అందించడం వల్ల మొక్క దృఢంగా పెరిగి రోగ నిరోధక శక్తిని పెంచుకొని చీడపీడల ఉధృతిని తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది.
ఈ విధంగా అనేక రకాల లాభాలు ఈ బ్లాక్ పోర్ట్ పి వల్ల మనకు ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్ని మీరు ఒకసారి వాడి చూడండి. వాడి చూస్తే మీకే తెలుస్తుంది. నేను చెప్పేదానికంటే ఎక్కువనే పనిచేస్తుంది కానీ తక్కువ పనిచేయదు. ఇలాంటి ప్రోడక్ట్లను మనము చూస్తూనే ఉంటాము. మీరు వింటూనే ఉనండి. మీకు ఇంకా కొత్త కొత్త ప్రోడక్ట్లు తెచ్చి ముఖ్యంగా రైతు సోదరులకి లాభం చేకూర్చే విధంగా నేను చెప్తూనే ఉంటాను. ధన్యవాదాలు.